హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మినేని తులసి. చూసారు కదా, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి టేస్టీ అండ్ టమాటో చట్నీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో పల్లీ చట్నీ రోజు తిని బోర్ కొడుతుంది కదా, సో ఇలా టమాటో చట్నీ నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మేము స్టార్ట్ చేసేద్దామా. అండ్ టమాటో చట్నీకి కావాల్సిన ఐటమ్స్ టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. టమోటా మరియు ఉల్లిపాయలను అయితే పచ్చిమిరపకాయలని నేను కట్ చేసి ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్నానండి. సో కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటామండి. సో ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. సో హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్రని వేసుకుంటాము. సో జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇది జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుంటామండి. ఇందులోని కొంచెం పచ్చివాసన పోవాలి వెల్లుల్లికి. సో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడాను ఇందులో వేసుకుంటామండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక సో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసుకుంటామండి. సో వేసుకున్నాం కదండి, ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది. ఈవెన్ స్నాక్స్లోకి, వడలు, పునుగులు, బజ్జీలకు కూడాను సూపర్గా ఉంటుంది ఈ చట్నీని. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ కొద్దిగా అయితే దగ్గరగా అయిపోయి ఘాటు ఉల్లిపాయలు, ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలను వేసుకుంటామండి. కొంచెం ఉడికితే సరిపోతుందండి ఉల్లిపాయలు చట్నీ కాబట్టి. ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా వేసుకుంటామండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటామండి. అందులో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాము. సో కొంచెం పసుపు కూడా ఇందులో వేసుకుంటామండి. సో పసుపు, సాల్ట్ వేసాం కాబట్టి మొత్తం కలుపుకుంటాము. మొత్తం కలుపుకొని 5 minutes అయితే మూత పెడతామండి. సో 5 minutes తర్వాత మూత తీసి చూస్తే సో బాగా ఉడికిపోయి కదండి. దించే ముందు కొంచెం మళ్ళీ కలుపుకొని ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా చింతపండుని తీసుకొని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో వేసుకుంటామండి. సో చింతపండు వేసాం కాబట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకుంటాం. సో ఇదైతే కొంచెం చల్లబడాలండి, మనం మిక్సీ జార్లో వేయాలి కాబట్టి. సో స్టవ్ వేపేసి ఇది సైడ్కి పెట్టేద్దాం. సో చల్లారిపోయిందండి. సో మిక్సీ జార్ తీసుకుంటాము. మిక్సీ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ చల్లగా అయిపోయిన టమాటా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో చట్నీ అయిపోయింది కాబట్టి దానికి పోపుకి రెడీ చేసేద్దామా. సో పోపుకి కావాల్సినవి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. సో కడాయి తీసుకుంటామండి తాలింపుకి. సో ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఏవైతే ముందుగా తీసుకున్నామో పోపు ఐటమ్స్ని అన్నీ కూడాను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోద్దండి. సో ఆల్రెడీ ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి టమాటా చట్నీ, అందులో ఈ ఫ్రై అయినటువంటి ఈ తాలింపుని అందులో వేసేస్తామండి. సో వేసాము. సో రెడీ అయిపోయిందండి టమాటా చట్నీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టేస్టీగా తినేస్తారండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.